దయచేసి సరే 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 కానీ ఫోటో పెట్టుకున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజానికానికి అందరికీ, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్రాంతి, భోగి మరియు కనుమ శుభాకాంక్షలు. ఈరోజు ఫెస్టివల్ రోజు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు గారికి ఈరోజు. అలాగే ఈరోజు ఫెస్టివల్ అయినా కానీ పార్టీ మీద చిత్తశుద్ధితోటి ఈరోజు మీటింగ్ అవుతున్నప్పుడు అన్ని నియోజకవర్గాల నుంచి, ఉమ్మడి నల్గొండ నుంచి వచ్చినటువంటి మా జనసేన కార్యకర్తలకు, వీరమహిళలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము, జనసేన పార్టీ అనేది తెలంగాణలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నది అని తెలియజేయడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఎస్పెషల్లీ నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట మరియు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ అనేది పోటీలో ఉంటుంది, పోటీ చేస్తుంది. అండ్ జనసేన పార్టీకి అఫీషియల్గా గాజు గ్లాస్ అనేది అలకేట్ అయింది. ఆల్రెడీ అఫీషియల్గా కూడా మొన్నే వచ్చింది. సో గాజు గ్లాస్ గుర్తు మీద జనసేన పార్టీ అభ్యర్థులందరూ కూడా అన్ని మున్సిపాలిటీలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలో కూడా పోటీ చేయబోతున్నామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, జనసేన పార్టీ నల్గొండ జిల్లాలో చాలా బలంగా ఉంది. గతంలో కోదాడ నుంచి పోటీ చేయడం జరిగింది నేను, అంతకుముందు నల్గొండ ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. సో ఎక్కడ పోయినా కూడా ప్రతి గ్రామంలో తిరగడం జరిగింది. ఇక్కడ సూర్యాపేట జిల్లా కావచ్చు, భువనగిరి కావచ్చు, లేకపోతే నల్గొండ కావచ్చు, ప్రతి చోట్ల కూడా మా ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, మండలాధ్యక్షులు, పట్టణాధ్యక్షులు నుంచి మొదలుకుంటే గ్రామ స్థాయిలో కూడా మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో కూడా చాలా వార్డులు, ఉప సర్పంచులు, సర్పంచులు కూడా గెలుచుకోవడం జరిగింది. అండ్ ఎంటైర్ తెలంగాణలో కూడా మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మీరు చూసుంటారు, దగ్గర ఒక 100 వరకు గెలుచుకోవడం జరిగింది. ఉప సర్పంచులు అయితేనేమి, సర్పంచులు అయితేనేమి, వార్డు మెంబర్లు అయితేనేమి చాలామంది గెలుచుకోవడం జరిగింది. అలాగే ఈరోజు నల్గొండ జిల్లాలో కూడా భారీగా చేరికలు ఉన్నాయి పార్టీలో. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా మీరు ఏ జిల్లా తీసుకున్నా కానీ, కరీంనగర్ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, చాలా చోట్ల కూడా గత వారం రోజుల నుంచి భారీగా చేరికలు జరగడం జరిగింది. మొన్న మా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, మీ అందరికీ తెలుసు, డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్, మన కొండగట్టుకు కూడా 35,19,00,000ని మంజూరు చేయించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. మీరు చూసే ఉంటారు, అందరూ కూడా, మీడియా మిత్రులందరూ, మన వాళ్ళందరూ కూడా చూసుంటారు. 96 గదుల పడక గదులకు, అంతేకాకుండా అక్కడ మఠానికి కూడా ఏర్పాటు చేసి ఆయన వచ్చి మరి స్వయంగా వచ్చి కూడా అక్కడ శంకుస్థాపన చేసి వెళ్ళడం జరిగింది. టీటీడీ నుంచి కూడా 35,19,00,000 నిధులు కూడా తీసుకురావడం జరిగింది. ఆయనకు మొదటి నుంచి కూడా తెలంగాణ అంటే చాలా ప్రేమ ఉంది. తెలంగాణలోనే పుట్టినటువంటి పార్టీ ఇది జనసేన పార్టీ. హెడ్ ఆఫీస్ కూడా తెలంగాణలోనే ఉంది, హైదరాబాద్లోనే ఉంది, హైదరాబాద్లో పుట్టినటువంటి పార్టీ. సో క్షేత్రస్థాయిలో బలోపేతం దిశగా పార్టీ ముందుకెళ్తుంది. అందుకే సర్పంచ్ ఎలక్షన్లో అన్ని చోట్ల పోటీ చేయడం జరిగింది. అలాగే మున్సిపాలిటీల్లో కూడా అన్ని చోట్ల పోటీ చేయబోతున్నాం. అండ్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కూడా అన్ని చోట్ల పోటీ చేయబోతున్నాం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సో అందరూ కూడా ఔత్సాహకులైనటువంటి మన జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా మొదటి నుంచి కూడా బ్యాక్ బోన్గా ఉన్నారు. వీళ్ళందరూ బ్యాక్ బోన్గా ఉండి ముందుకు నడిపిస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ అనేది ఇక్కడ చాలా ఎమ్మెల్యే స్థానాలు కూడా గెలుచుకునేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి పార్టీని చాలా బలోపేతం తీసుకెళ్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో
అందరూ కూడా ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మా అందరికీ మద్దతు ఇచ్చి గెలిపించాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం.